హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ హిత్విక్ వ్లాగ్స్. ఇదైతే స్వర్ణగిరి టెంపుల్ ఫుల్ వీడియో అయితే మీకు చూపించబోతున్నాను. ఇదైతే శ్రీవారి పాదాలండి, ఎంట్రన్సే ఉంటాయి. తర్వాత వచ్చేసి ఇక్కడ పూలు కొబ్బరికాయలు అయితే మెట్లు స్టార్ట్ అయ్యేటప్పుడు అమ్ముతూ ఉంటారు. అక్కడే కొనుక్కోవాలి, పైన అయితే ఏముండవు. చూడండి క్రౌడ్ ఎంత ఎక్కువగా ఉందో. మనం మెట్లు గుండా వెళ్తే లెఫ్ట్ సైడ్ అయితే దశావతార విగ్రహాలు అయితే ఉంటాయి. ఇక్కడైతే మెట్లు ఎండ్ అయిపోయినాక లెఫ్ట్ సైడ్ అయితే కాలు కడుక్కోవచ్చు. అక్కడ చూడడానికి ఇక్కడ చూడండి, ఇదైతే టెంపుల్ ఎంట్రన్స్. కాకపోతే క్యూ అయితే అటు సైడ్ నుంచి స్టార్ట్ అవుద్ది, వెనకతల నుండే స్టార్ట్ అవుద్ది క్యూ అయితే మాత్రం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక విగ్రహం ఉంది, గరుత్మంతుడు. చూడండి లైటింగ్స్ చాలా పోయాయి, లేకపోతే ఇంకా బ్రైట్గా అనిపిస్తుంది నైట్ టైము, చాలా బాగుంటుంది. ఇక్కడైతే హనుమాన్ విగ్రహం అయితే చూడండి చాలా పెద్దగా ఉంటుంది. తర్వాత ఇటు సైడ్ అయితే టెంపుల్ ఇవ్వండి, ఇంకా కంటిన్యూ ఇక్కడ ఐస్ క్రీమ్లు ప్రసాదాలు అవన్నీ అమ్ముతారు. ఇదైతే ఎగ్జిట్ అన్నమాట టెంపుల్కి. ఇంకా వెళ్తూ ఉండగా టెంపుల్కి ఆనుకున్న ప్లేస్ అయితే నేను ఇప్పుడు చూపిస్తున్నాను. ఇంకా నెక్స్ట్ సైడ్ అయితే టెంపుల్కి లెఫ్ట్ సైడ్ అయితే విష్ణుమూర్తి సర్పం మీద పవలిస్తూ ఉంటారు కదా, ఆ దృశ్యం అయితే ఉంటుంది అక్కడ. ఇక్కడ చూడండి, ఇదైతే వెనకతల నుండి క్యూ కూడా వెనకతల నుండే కట్టాలి. నేనైతే ఆల్రెడీ వెళ్ళాను, తర్వాత ఏమో ఎగ్జిట్ అయిపోయాను. పిల్లడికి పాలు అవసరం అయితే ఏమని చెప్పి మా హస్బెండ్ అయితే నువ్వు వెళ్ళిరా అన్నారు. కానీ ఇదంతా టెంపుల్ చుట్టూ అండి ఉండే ప్లేస్ అన్నమాట చూపించేది. తర్వాత టెంపుల్కి అయితే లెఫ్ట్ సైడ్ అయితే విష్ణుమూర్తి ఉంటారు, ఆయన కోనేరులో ఉంటారనమాట, ఆదిశేషుల పైన. మేము ఇంకో ఫ్యామిలీ అయితే వచ్చాము, కానీ నేనైతే టెంపుల్ లోపలికి వెళ్ళలేదండి. ఎందుకంటే మా అబ్బాయి ఏడుస్తాడేమని చెప్పి మా హస్బెండ్ అయితే అన్నారు నువ్వు వెళ్ళి వచ్చాయనంటే, నేను వాడికి ఫీడింగ్ అవసరం అవుతుందేమో అని చెప్పి నేను వెళ్ళలేదు. కిందకి అయితే చూపిస్తున్నాను. ఇదైతే కార్ పార్కింగ్ అండి. ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ అయితే టెంపుల్ ఉంటుంది అన్నాను కదా, ఇదే ఆ టెంపుల్ అనమాట. ఇంకా వెళ్ళలేదు. ఇక్కడైతే వాటర్ ఫ్లో అవుతుంది, అంటే దాని మధ్యలో శ్రీకృష్ణుడు ఉన్నారు. తర్వాత వచ్చేసి మేము అయితే వాటర్ గురించి అయితే డిస్కషన్ జరుగుతుంది, అంటే ఇదేం వాటర్ ఎక్కడి నుండి వస్తున్నాయి అని చెప్పి. కొండ మీద కదా కొంచెం ప్రాబ్లం అవుతుంది అని చెప్పి నేను అలా అడిగాను అనమాట వాటర్ గురించి. అక్కడైతే ఇద్దరు పిల్లలు అయితే తప్పిపోయారండి. ఇదిగోండి, ఇదైతే విష్ణుమూర్తి చెప్పాను కదా, అదే అండి ఈ టెంపుల్. చూడండి క్లైమేట్ కూడా చాలా బాగుంది. మేమైతే 7 to 7:30 ఆ టైంలో వెళ్ళాము. ఈ స్వర్ణగిరి టెంపుల్ అయితే చాలా బాగా నిర్మించారండి. చూడండి రాతితో బాగా కట్టారు కదా. లైట్స్ కొన్ని దగ్గరలో అయితే పోయాయి, లేకపోతే ఇంకా బ్రైట్గా అనిపించేది. పైకి కూడా ఎక్కి చూడొచ్చు అనమాట. చూడండి పైన కూడా ఉన్నారు. తర్వాత మేము కూడా వెళ్ళాము. ఇక్కడ అయిపోయినాక మాతో వచ్చిన వాళ్ళైతే ఇంకా రాలేదు. 1.5 hour అయితే పట్టింది వాళ్ళు వచ్చే టైంకి. మా అబ్బాయి అయితే ఉండట్లేదండి అస్సలు. వాడైతే అస్తమానానికి తిరుగుతూ ఉన్నాడు, వాడిని వెంబటిస్తూనే సరిపోయింది టైం అంతా. అటు ఇటు వెళ్తున్నాడు వాడు వెంబటే, నేను కూడా వెళ్తున్నా. దేవుడి దర్శనం అవ్వలేదని ఫీల్ అయ్యాను. తర్వాత అయితే ఒక అద్భుతం అయితే జరిగింది. దేవుడి దర్శనం అవ్వలేదు అనుకున్నా, కానీ ఆ దేవుడే దర్శించుకునేటట్టు చేశాడు. ఆయనే మా దగ్గరకు వచ్చినట్టు అనిపించిందండి లాస్ట్లో అయితే. ఎందుకంటే మేళతాళాలతో ఆయన్ని ఊరేగిస్తారనమాట. తర్వాత ఆ లాస్ట్ అదే దృశ్యం అయితే కనిపిస్తుంది. ఇక్కడైతే 1000 ఒత్తులతో ఇక్కడైతే దీపం పెట్టుకోవచ్చు. ఇక్కడైతే టికెట్ కూడా తీసుకోవాలి. చూడండి ఆ దృశ్యం అయితే రాబోతుంది. గోవిందా గోవిందా.
చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి చూడండి. ఇదైతే ఎగ్జిట్ అండి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.